వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన దిగారు. ప్రమాదంలో తలకు గాయాలు కావడంతో ఓ వ్యక్తి దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ చికిత్స తీసుకుంటుండగా వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ఓ ఇంజెక్షన్ను బదులు మరో ఇంజెక్షన్ ఇవ్వడంతో మృతి చెందాడు అంటూ ఆందోళన దిగారు. ఆసుపత్రి ఎదుట బైఠాయించి వైద్యునిపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందాడంటూ అతని బంధువులు వైద్యశాల వద్ద ఆందోళనకు దిగిన ఘటన విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో చోటు చేసుకుంది. అగిరిపల్లి మండలం వడ్లమానుకు చెందిన రెడ్డి వెంకటేశ్వరరావు బావులపాడు మల్లవల్లిలో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. గత నెలలో హనుమాన్ జంక్షన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలు కావడంతో ఎనికేపాడులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న రెడ్డి వెంకటేశ్వరరావుకు వైద్య సిబ్బంది ఓ ఇంజెక్షన్కు బదులు మరో ఇంజెక్షన్ ఇవ్వడంతో అతను ప్రాణాలు పోయాయని మృతుని బంధువులు ఆరోపించారు. వెంకటేశ్వరరావును చూడాలని కోరగా ఆయన ఉన్న గదికి తాళాలు వేసిన వైద్య సిబ్బంది మిగతా డబ్బులు చెల్లించే వరకు అనుమతించమని దౌర్జన్యం చేశారని వారు వాపోయారు. వైద్యం వికటించినందునే వెంకటేశ్వరరావు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.